హైదరాబాద్ నగరంలోని కూకట్పల్లిలో కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో కారు నడిపిన యువతులు కేపీహెచ్బీ మెట్రో స్టేషన్ దగ్గర హల్చల్ చేశారు. కారుతో టూ వీలర్ వాహనాలను ఢీకొట్టారు. కారుతో బైక్ను ఢీకొట్టడమే కాకుండా బైకర్స్ను అమ్మాయిలు బెదిరించడంతో బాధితుడు ట్రాఫిక్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయగా రీడింగ్ 212 పాయింట్లు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి తేజ అందిస్తారు. తేజ, చెప్పండి, అసలు ఏం జరిగింది? అమ్మాయిలు అలా ప్రవర్తించడానికి గల కారణాలు ఏంటి? ప్రస్తుతానికైతే మాత్రం మద్యం మత్తులో ప్రస్తుతం ఉన్నటువంటి రోజుల్లో అయితే మాత్రం యువత పెడదారిన పట్టడంతో పాటు చాలా వరకు కూడా వారి నిండైనటువంటి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు అన్నట్లుగానే ప్రస్తుతం ఆ విధంగా చర్చ జరుగుతుంది. అది మనం చూస్తూనే ఉన్నాం. అయితే గత రాత్రి మొత్తంగా ముగ్గురు యువతులు అయితే మాత్రం కారు డ్రైవింగ్ చేస్తూ తాగిన అంటే మద్యం మత్తులో విపరీతంగా కూడా వారు మద్యం సేవించి ఉన్నారు అన్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. అక్కడ ఉన్నటువంటి వెళ్ళేటువంటి బైకర్స్ ఎవరైతే ఉన్నారో బైక్లను ఢీ కొట్టుకుంటూ కూడా వాళ్ళు వెళ్ళినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా వారు డ్రైవ్ చేస్తున్నటువంటి తీరును చూసి అసలు ఎంత భారీ యాక్సిడెంట్ జరుగుతుందా అని చెప్పి అక్కడంతా కూడా కొంత భయాందోళనకు గురయ్యారు. మొత్తంగా ఇదంతా కూడా ఈ తతంగం అంతా కూడా కేపీహెచ్బి మెట్రో స్టేషన్ పరిధిలో జరిగింది అన్నట్లుగానే మనం చెప్పాలి. సో మొత్తంగా చూస్తే మాత్రం ముగ్గురు యువతులు కూడా తీవ్రంగా మద్యం సేవించినటువంటి మత్తులో 212 పాయింట్ల వరకు చూపించినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా బైకర్ ని ఢీ కొట్టడమే కాకుండా తమ పైన కొంత వాగ్వాదానికి బెదిరింపులకి కూడా దిగిన నేపథ్యంలో ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో నిస్సహాయ స్థితిలో ఆ బైకర్ అయితే మాత్రం భయభ్రాంతులకు గురయ్యాడు. వెంటనే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మొత్తంగా అక్కడ పోలీసులు అయితే మాత్రం హుటాహుటిని అక్కడికి చేరుకొని వారికి అసలు అనేటువంటి తెలుసుకునే ప్రయత్నం చేయగా మొత్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తే దాంట్లో 212 వరకు కూడా ఆ ముగ్గురు యువతులకు కూడా తీవ్రంగా మద్యం సేవించున్నారు అనేటువంటిది అయితే మాత్రం పోలీసులు గుర్తించారు. సో కేసు అయితే నమోదు చేసి మొత్తంగా దర్యాప్తు చేస్తున్నారు అన్నట్టుగానే మనం చెప్పాలి. రైట్ తేజ, థ్యాంక్ యూ.